ప్రశ్న శాలిం రాజు గారు మిమ్మల్ని అడగడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రైట్. పిల్లలు నమ్మకంగా, బాధ్యత గల పౌరులుగా ఎదగడానికి మనం ఎటువంటి సాయం వాళ్ళకి చేయొచ్చు? అంటే సమాజంలో ఉన్నవారు. తల్లిదండ్రుల పాత్ర, గురువుల పాత్ర అయ్యింది. ఇప్పుడు సమాజం కొరకు మాట్లాడదాం. ఇరుగు హ్మ్. పొరుగు వారు, తెలిసిన వారు, అలాగే మీలాంటి దైవజనులు, చిల్డ్రన్ మినిస్ట్రీలో ఉన్నవారు ఏ విధంగా వారిని ముందుకు నడిపించొచ్చు? రైట్. ఇది మంచి ప్రశ్న ఇది. పిల్లల్లో నుంచి మరి దైవభక్తి తర్వాత అలాగునే వాళ్ళు నమ్మకమైన వాళ్ళుగా ఎదగడానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలే ఉన్నాయండి. అంటే బిబ్లికల్‌గా కూడా మనం తీసుకోవచ్చు. యెస్. అలాగనే ఇప్పుడు సమాజ పరంగా కూడా పిల్లల్లో అభద్రతా భావం ఎక్కువగా వచ్చిన దినాలు కనబడుతూ ఉన్నాయి. అంటే బయటికి వెళ్తే మమ్మల్నేం చేస్తారో, మేమెలా ఉండాలో అననే అర్థం కాని పరిస్థితుల్లోనికి నేటి పిల్లల తరాలు వెళ్ళిపోయినట్లుగా కనబడుతున్నాయి. యెస్. తర్వాత పిల్లలేదైనా తప్పు చేశారనుకోండి, వెంటనే హ్మ్. వాళ్ళని శిక్షించాలి అనన్న దాని దగ్గరికి వెళ్లారు తప్ప, హ్మ్. మీరు అబద్ధం ఆడొద్దు. ఉన్నది జరిగినట్లుగా చెప్పండి. నేను యెస్. మీకు సహకరిస్తాను. తప్పులన్నది మనుషులందరూ చేస్తారు. యెస్. కానీ నీవు నమ్మకమైన వ్యక్తిగా, రాబో తరంలో ఒక నాయకుడిగా నువ్వు ఎదగాలి గనుక, నీలో ఉన్న లోపాలు ఇలా ఉన్నాయి అనని దగ్గర తీసుకొని, వారికి ప్రేమను అందించే విషయంలో చాలా మరి సమాజం ద్వారా పిల్లలు కూడా ఈ విషయంలో కొంచెం అభద్రతా భావంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక యెస్. అలాంటి సమయంలో నీలో మంచి లక్షణాలున్నాయి. యెస్, నువ్విది చేయగలవు. కనుక నీలో నాయకుని లక్షణాలున్నాయి. రాబో దినాల్లో నువ్వు కూడా నెహ్రూ లాంటి వాడివో, లేకపోతే ఒక సీఎం లాగా, ఒక డాక్టర్ లాగా, ఒక కలెక్టర్ లాగా నీవు ఎదగగలవు అనన్న స్ఫూర్తి వాళ్ళకిచ్చి, వాళ్ళకి ఇంటి దగ్గర నుంచే మొట్టమొదట పాఠము మరి ఇంటి దగ్గర నుండే వారికి ప్రారంభం కావాలి బ్రదర్. ఆహ్, ఆ విషయంలో మొట్టమొదటిది వాళ్ళకి పిల్లల దగ్గర ఇంటి దగ్గరే అది స్టార్ట్ కావాలి. యెస్. రెండవదిగా సమాజంలోకి పిల్లలు వెళ్తున్నప్పుడు వాళ్ళని సరదా చేయడమో, వాళ్ళని ఉపయోగించుకోవడమో, వాళ్ళతో ఏవో పనులు చేయించుకోవడమే చూస్తున్నారే తప్ప, వాళ్ళల్లో ఎదుగుదలకు రాబో దినాల్లో వీడొక నాయకుడు అనన్న విషయంలో సమాజము గుర్తించాలి. యెస్. సమాజము గుర్తించి వాడికి అందించవలసిన ఈ ఒక మోరల్ వాల్యూస్‌ని పిల్లల్లో రూపొందించడానికి సమాజంలో కూడా మరి అది ప్రయత్నం జరగాలి. అయితే ఈ 2 విషయాల్లో గనుక ఎప్పుడైతే ఈ పిల్లల్లో అది నైతికత విలువ ఎప్పుడైతే పడిపోతుందో, సమాజంలో వాడు చీడపురుగులాగా పరిగణించబడతాడు. కనుక ఈ విషయంలో పిల్లల్లో ఇంటి దగ్గర నుండి ప్రారంభం కావాల్సిన మోరల్ ఎథిక్స్‌ని, అలాగే సమాజంలోకొచ్చినప్పుడు బయట ప్రభావం పిల్లల్లో ఎక్కువగా పడుతుంది. కనుక పిల్లలు నన్ను చూస్తున్నారు అనన్న విషయం పెద్దలు, సమాజం కూడా గమనించి, వాళ్ళ విషయమై కొంచెం జాగ్రత్తగా వ్యవహరించగలిగితే, పిల్లల్లో ఒక అభ్యున్నత ఆశీర్వాదం మనం చూడగలం.